అందరికీ నమస్కారాలు. మన యూట్యూబ్ ఛానల్ బుజ్జి బొమ్మలుకి స్వాగతం, సుస్వాగతం. వినాయక చవితి భక్తి, ఆనందం, ఐక్యత కలిసిన పండుగ. ప్రతి సంవత్సరం మన గృహాల్లో, మన హృదయాల్లో గణపయ్యను ఆహ్వానిస్తూ, ఆయన ఆశీర్వాదంతో కొత్త ఆరంభాలకు శ్రీకారం చుడతాం. ఈ రోజు మనం వినాయకుడి జన్మకథ, వినాయక చవితి ఆరంభం, సంప్రదాయాలు, ఇంకా పండుగలోని విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణ కథల ప్రకారం పార్వతీదేవి స్నానం చేసేందుకు వెళ్తూ తాను చేసిన గంధపు పేస్టుతో ఒక చిన్న బిడ్డను తయారు చేసింది. ఆ బిడ్డకు ప్రాణం పోసి తన గది దగ్గర కాపలా కాయమని చెప్పింది. అతనే మన గణేశుడు. ఆ సమయంలో శివుడు ఇంటికి వస్తే గణపయ్య తల్లి ఆజ్ఞ ప్రకారం లోపలికి రానివ్వలేదు. దీనికి కోపగించిన శివుడు తన త్రిశూలంతో గణేశుని తల నరికేశాడు. తర్వాత విషయో తెలిసి పార్వతీదేవి బాధతో విన్నవించగా శివుడు గజముఖాన్ని తీసుకొని గణేశునికి అమర్చాడు. అప్పటినుండి ఆయనను వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి అని పిలుస్తూ సర్వప్రథమ పూజలు చేయడం ఆచారమైంది. వినాయకుని పూజ శతాబ్దాల నుండి కొనసాగుతున్నా ప్రజా ఉత్సవంగా జరుపుకోవడం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ వినాయక చవితిని సమాజాన్ని ఒకటిగా కట్టిపడేసే ఉత్సవంగా మార్చాడు. ఆ రోజు నుండి గణేష్ ఉత్సవం భక్తిని, ఐక్యతను, దేశభక్తిని కలిపే మహత్తర పండుగగా నిలిచింది. వినాయక చవితి రోజున గణపయ్య విగ్రహాన్ని ఇంటికి లేదా మండపాలకు తీసుకొస్తారు. పూలతో, ఆకులతో, లైట్లతో అలంకరిస్తారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హారతి చేస్తారు. ప్రసాదంగా మోడకాలు, ఉండ్రాలు, లడ్డూలు వడ్డిస్తారు. ప్రతిచోటా గణపతి బప్పా మోరియా అని జయజయధ్వానాలు మారుమ్రోగుతాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని భక్తి సంతోషాలతో ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో పసుపు, గంధం, మట్టి విగ్రహాలను ఎక్కువగా వాడుతున్నారు. నీటిలో కరిగిపోయే ఈ విగ్రహాలు ప్రకృతిని రక్షిస్తాయి. నిజమైన భక్తి అనేది ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడమే అని గణపయ్య మనకు సందేశం ఇస్తారు. కొన్ని రోజులు పూజలతో ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్న తర్వాత చివరి రోజున గణపయ్య విసర్జన జరుగుతుంది. ఊరేగింపులో తాళాలు, దొల్లులు, పాటలు, నృత్యాలతో ఆనందంగా ఆయనను వీడ్కోలు చెబుతారు. విసర్జన సమయములో ప్రజలందరి హృదయాలలో భక్తి, ఆనందం, కొంచెం వేదన కలిసిపోతాయి. కానీ ఆయన మళ్లీ వచ్చే సంవత్సరం మరిన్ని ఆశీర్వాదాలతో వస్తారని విశ్వసిస్తారు. వినాయక చవితి మనకు భక్తి, ఐక్యత మరియు ప్రకృతి పట్ల గౌరవం నేర్పుతుంది. గణపయ్య ఆశీర్వాదంతో మీ జీవితాల్లో సంతోషం, జ్ఞానం, విజయాలు నిండిపోవాలి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. మా వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ సలహాలు, సూచనలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. అతి త్వరలో ఇంకో వీడియోలో కలుసుకుందాం.